నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో చెత్త రాజకీయాలను కడిగేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మాచర్లలో చాలా కాలం ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. కొందరు నేతలు రౌడీజంతో విధ్వంసం చేశారని కామెంట్ చేశారు. నియోజకవర్గంలో చాలా అరాచకాలు జరిగాయని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు. వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరితాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. విజయవాడ నెరెడ్కో సెంట్రల్ జోన్ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలు సరళతరం చేశామన్నారు. 18 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం అమరావతి రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. ఇప్పుడే నాకు చెప్పారు, దీని యొక్క రెస్పాన్స్ చాలా 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 మేము అనుకున్న దానికంటే ఎంతో బాగుంది. దాదాపు 1000 మంది వరకు యాక్చువల్గా ఈరోజు రావటం జరిగిందన్నది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు ఈ శాఖ నాకు ఇచ్చినప్పుడు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. కాబట్టి హై ప్రయారిటీ దీనికి ఇవ్వండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి ఆ సమస్యలు సాల్వ్ చేయమంటే, నేను యాక్చువల్గా అనేక దఫాలు మీ ఆర్గనైజేషన్తో మాట్లాడటం జరిగింది, మిగతా ఇతర ఆర్గనైజేషన్తో కూడా మాట్లాడాను. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించాను.
అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, ఇక్కడ ఏందని ఫస్ట్ స్టడీ చేయండి. అన్నీ స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి కమిటీలో అనేక రిఫార్మ్స్ చేశాం. ముఖ్యమంత్రి గారు చూపిస్తే వెంటనే అసలు ఆలోచించకుండా చేయమన్నారు. ఆయన ఒకటే అన్నారు, మిగతా వాళ్ళు చేసిన దానికంటే +1 ఉండాలి, మిగతా రాష్ట్రాల కంటే నారాయణ +1 ఉండాలి. ఆ విధంగా గోహెడ్ అంటే అనేకమైన రిఫార్మ్స్ చేసాం, మీకు అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా 18 అడుగుల ఎత్తు వరకు సెల్ఫ్ సర్టిఫికేట్ చేసాం. 18 మీటర్ల వరకు బిల్డింగ్స్ కంటే 5 అంతస్తుల వరకు సెల్ఫ్ సర్టిఫికేట్ తీసుకొచ్చాము. అదేవిధంగా ఎల్టీపీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లకి వాళ్ళే అనుమతులు ఇచ్చే యొక్క జీవోని తీసుకొచ్చాం. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే వాళ్ళకి సెల్లార్ ప్రొవిజన్ ఇచ్చాం. అది రిక్వెస్ట్ చేశారు, మీరే రిక్వెస్ట్ చేశారు, మీ రిక్వెస్ట్ మీద యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లేఅవుట్లలో 12 మీటర్లు మినిమం రోడ్డు ఉండాలనేది అది 9 మీటర్లు తగ్గించాం. 12 మీటర్లను 9 మీటర్లు తీసుకొచ్చాం. గతం కంటే ఘనంగా దసరా మహోత్సవాలను నిర్వహిస్తామని సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి సంతృప్తికరంగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా మహోత్సవాలు 2025 ఏర్పాట్లపై మోడల్ గెస్ట్ హౌస్ లో మంత్రుల బృందం అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తులే ప్రాధాన్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా వీవీఐపీ దర్శనాలను తగ్గిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తామని, రిఫరెన్స్ లేఖలపై వచ్చేవారు బంగారు వాకిల్ నుంచే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య వీఐపీ దర్శనాలు ఉంటాయని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. శరన్నవరాత్రి అన్ని రోజులు 500 రూపాయల దర్శన టికెట్ను రద్దు చేశామని, ఆ క్యూ లైన్ ను కూడా సాధారణ భక్తులకు వినియోగిస్తామని తెలిపారు. దఫాలుగా మనం మాట్లాడుకున్నాం. ఈ దసరా ఉత్సవాలని, కనకదుర్గమ్మ వారి బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలి ప్రతి ఒక్కదానిలో కూడా అని చెప్పి మనం అనేక రివ్యూ సమావేశాలు పెట్టుకున్నాం. అందులో ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ దగ్గరకు వచ్చింది. 22వ తారీఖు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో గత సంవత్సరం కన్నా ఎక్కువ మంది అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇవాళ అధికార యంత్రాంగం, పెద్దలు అందరూ కలిసి ఒక సమిష్టి ఆలోచన చేయడం జరిగింది. గత సంవత్సరం అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి సంఖ్య దాదాపు 13 లక్షలుగా ఉంది. ఈసారి ఒక 2-3 టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఒకటి మీకు తెలిసే ఉంది, కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము మన మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వీడియో వాల్ ఉంటుంది. ఈసారి ఇంతకుముందు టెంపుల్ పరిధిలో దాదాపుగా 250 కెమెరాలు ఉన్నాయి. మొత్తం టెంపుల్ చుట్టుపక్కల బయట కూడా ఉన్న కెమెరాలన్నీ అక్కడ అనుసంధానం చేసి, ఏం లేదన్నా మినిమం 500 CCTV కెమెరాలు ఫీడ్ అక్కడ ఉంటుంది. ప్రత్యేక క్యూ లైన్, ప్రత్యేక ఎంట్రీ పాయింట్, ప్రత్యేక ఎగ్జిట్ పాయింట్, ప్రత్యేక వల్నరబుల్ పాయింట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాము. ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్ లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది, ఎక్కడైనా క్రౌడ్ అనుకోకుండా ఎక్కువ అయిందా, మూవ్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఏఐ కెమెరా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేసుకుంటాము. వచ్చే భక్తుల కౌంట్స్ కూడా ఆ కెమెరా దగ్గర తీసుకుంటాము. అల్గారిథం అంతా రెడీ అయింది కాబట్టి అదే ఒక ఇంటర్వెన్షన్. ఇది కాకుండా ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని డిప్లాయ్ చేసుకుంటాం రౌండ్ ద క్లాక్.
ఆ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇతర డిపార్ట్మెంట్ అనుసంధానం చేసుకోండి, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఏలూరు అమీనాపేటలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి వసతి గృహాల్లో విద్యార్థినులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. బోధన వసతి గృహాల పరిసరాల్లో పరిశుభ్రత, టాయిలెట్లను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఇంటిని మరిపించే విధంగా వసతి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల ఆవరణలో చెట్లు ఉండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, వైరల్ జ్వరాలు వ్యాపించే ప్రస్తుత సీజన్లో దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చూసుకుంటారా కొత్తగా వచ్చిన పిల్లల్ని బాగా చదవండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా? ఎంతమందికి తెలుసా? పోలీసింగ్ లో అధునాతన సాంకేతికతను వాడడంలో ఏపీ పోలీసులు ముందంజలో ఉంటున్నారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లముడి వద్ద గల రైల్వే ట్రాక్ పక్కన పొలాల్లో పేకాట రాయుళ్లు ఆటను ఆధునిక డ్రోన్లతో పోలీసులు కట్టించారు. సుమారు 17 మంది పేకాట రాయుళ్లు డ్రోన్ ను చూసి పరిగెత్తిన తీరు ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పొలాల్లో చెరువు గట్ల మీద డ్రోన్లను తప్పించుకోవడానికి వారు పడ్డ పాటలు చూసి ప్రజలు నవ్వుకున్నారు. ఈ రైడ్ లో వడ్లముడికి చెందిన 17 మందిలోనూ 12 మందిని అరెస్టు చేసి 1,62,000 రూపాయల నగదును 2 బైకులను స్వాధీనం చేసుకున్నామని తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సూక్ష్మ క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అనంతరం ఆయన మీడియాకు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. ఈ నెల 24న ధ్వజారోహణం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పణ, సెప్టెంబర్ 25న PAC 5ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని, గరుడ సేవ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. 2025 బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిన సందర్భంలో ఇవాళ టీటీడీ సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినని చెప్పేసి దీంట్లో తెలియచేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్గా చేసేటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ ముఖ్యమంత్రులు ఎవరు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు. స్వామివారి వాహన సేవ టైమింగ్స్ మీరు అందరికీ తెలిసిందే. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి. గరుడ సేవ నాడు సాయంత్రం 6:30కి వాహన సేవ ప్రారంభిస్తాం. అదే మొట్టమొదటి రోజు 24వ తేదీ పెద్ద శేష వాహనం ఏదైతే ఉందో అది నైటు 9 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది ధ్వజారోహణ కార్యక్రమం అయ్యాక. అయితే ఈ లక్షలాది మంది భక్తులు ఈ 9 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాహన సేవ తిలకించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ప్లాన్డ్గా తిరుమలకి రావడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆనవాయితీ. అయితే మెయిన్గా సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, దాని మీద
అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా టీటీడీకి ఉంది. అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా డీటెయిల్గా సమీక్షించుకున్నారు. ఆన్లైన్ లో న్యూడ్ వీడియోలతో పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడిన 3 ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన భార్య భర్త మల్లేష్ మేరీ మరియు మల్లేష్ ప్రియురాలు మల్లికలు అక్రమంగా డబ్బులు సంపాదించాలని కుట్ర పన్ని ట్విట్టర్లో సంయుక్తారెడ్డి అని ఓ ఐడి ఓపెన్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేశారని కర్నూలు సిఐ నాగరాజరావు తెలిపారు. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన శ్రావణ అనే వ్యక్తిని ట్విట్టర్ వేదికగా పరిచయం చేసుకుని విలువైన పొలాలు తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి 3,80,00,000 రూపాయలు అకౌంట్లో వేయించుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి 41 లక్షల రూపాయలు విలువ చేసే కార్లు, ద్విచక్ర వాహనం, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 3,38,00,000 రూపాయలు జల్సాలకు 3 ముఠా సభ్యులు వాడుకున్నారు. ఆ అమ్మాయి సంవత్సరం క్రితం పరిచయం వేసేసి ఆ అమ్మాయి ఇతనితో పరిచయం పెంచుకొనేసేసి న్యూడ్ వీడియో కాల్స్ అన్నీ కూడా చేస్తూ మా ఇంట్లో వాళ్ళకి బాగలేదు, మా పొలం అమ్ముతాము, 4 ఎకరాల పొలం ఉంది, నీకు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి దాదాపు 3,75,00,000 ఇతనితో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకుంది. మళ్ళీ పొలం విషయానికి వచ్చే లోపల ఏదో ఒకటి దాటవేయడము, వాయిదాలు వేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసుకొని మేము దర్యాప్తులో భాగంగా అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఈ కాలర్ వచ్చేసేసి ఇతను ఒరిజినల్గా వచ్చేసేసి ఒక పర్సన్ మల్లేష్ అని చెప్పేసి మనకి నాగర్ కర్నూలు కల్వకుర్తి మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన అతను. ఇతని భార్య పేరు మీద ఇతని భార్యతోనూ మరియు ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్తోనూ ఈ న్యూడ్ కాల్స్ ఈ కాల్స్ అన్నీ చేయించడము, మనుషులను ట్యాప్ చేయడము, వాళ్ళతో డబ్బులు వేయించుకోవడము, బ్లాక్మెయిల్ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్లో మొత్తం అనేది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతని భార్యని అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ ముగ్గురిని కూడా క్యాచ్ చేసి తీసుకురావడం జరిగింది. అతని దగ్గర నుంచి 41 లక్షల విలువ చేసే కార్లు, మోటార్ సైకిలు, మళ్ళీ బంగారు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐ మల్లికార్జున మరియు మా కానిస్టేబుల్ టీము మహేంద్ర, శ్రీనివాసులు, రవికుమారు వీళ్ళంతా కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేసేసి ఈ కేసును 1 వీక్ లోపలనే దీన్ని ఛేదించేసేసి ముద్దాయిలందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు రిమాండ్కి పెడుతున్నాం, కోర్టు వారి ముందు హాజరు పెడుతున్నాం. నమస్తే. ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఎవరైనా తెలియని వ్యక్తులు కానీ తెలియని లేడీస్ కానీ ఎవరైనా ఇంకా కాల్స్ చేసి న్యూడ్ వీడియోస్ అనో లేకపోతే కనుక ఇంకోటనో కాల్స్ చేసి కనుక దయచేసి వాళ్ళ ట్రాప్లో పడవద్దు. వాళ్ళ ట్రాప్లో కనుక పడినారంటే కనుక మీరు మొత్తం అంతా కూడా వాళ్ళు డబ్బులన్నీ కూడా కాజేస్తారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మంగినపూడి బీచ్ వరకు ప్రజలకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో 10K సైక్లింగ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. నెలలో ప్రతి 3వ శనివారం ప్రజలు తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి క్యారీ బ్యాగుల స్థానంలో జ్యూట్ బ్యాగులను, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ స్థానంలో స్టీల్ వాటర్ బాటిల్ ను ఉపయోగించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండడానికి సైకిల్ ను తమ దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. స్వచ్ఛాంధ్ర అనేది స్వర్ణాంధ్రలో 10 సూత్రాల్లో ఒక భాగంగా ఏర్పాటు చేసుకునే విషయం అందరికీ తెలిసే ఉంది. దాంట్లో భాగంగా ఈ నెల మనకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మనము మన కలెక్టరేట్ నుంచి మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి మంగినపూడి బీచ్ వరకును సైక్లథాన్ చేయిస్తూ దాంట్లో ప్రజలందరికీ కూడా మనము స్వచ్ఛత గురించి అవగాహన కల్పిస్తూ మంగినపూడి బీచ్ లో కోస్టల్ క్లీనప్ డే అని పెట్టేసి అక్కడంతా బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ కూడాను చేపట్టడం జరిగింది. సో కృష్ణా జిల్లా ప్రజలందరికీ కోరుతున్నాను, మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని ఖచ్చితంగా తగ్గించాలి. తర్వాత తడి చెత్త పొడి చెత్తనంతా వేరువేరు చేయాలి. సో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఏర్పాటు చేసేదానికి అందరూ కూడా భాగస్వామ్యులై సహకరించాలి అని కోరుకుంటున్నాను. రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి నియోజకవర్గం టంగుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంట్లో గంట వ్యవధిలో 2 మొక్కలు నాటే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్
డోల శ్రీ బాలవీరంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ గత 10 నెలలుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర పేరుతో పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలని, పరిశుభ్రతతో కళకళలాడాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 10 నెలలుగా మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ రాజబాబు గారు ఇక మన టంగుటూరు మండలం టంగుటూరు గ్రామం బాపూజీ గారిని రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తూ వీధుల్లో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా 1 గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా విధంగా చేయబోతా ఉన్నాం. కాదే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన. దీనికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన భాగస్వామ్యంగా పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు మాచర్ల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము. సో మనం కూడా దీన్ని తగ్గించాలి. గతంలో లేదు, ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజల అవగాహనతో ఉండాలి. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి. సో తగ్గించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనం ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ని అంతా కూడా మా ఆఫీసర్సే, పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ను కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రజలతో పాటు విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. క్లాప్ మిత్రస్ ద్వారా చెప్తున్నారు, పంచాయతీ ఆఫీసర్స్ ద్వారా చెప్తున్నారు, గవర్నమెంట్ ప్రోగ్రాం ద్వారా చెప్తున్నాము. గౌరవ మంత్రివర్యులు కూడా వారి లెవెల్లో విరివిగా ప్రచారం కూడా ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా దాన్ని పూర్తిగా గ్రహించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో 5వ జాతీయ ఫార్మకో విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా మందులను అనవసరంగా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరిస్తూ అవగాహన ర్యాలీని ఈ రోజు మెడికల్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రిన్సిపల్ జి రవి ప్రభు మాట్లాడుతూ వైద్యులను సంప్రదించకుండా మనకున్న అనారోగ్య సమస్యలకు సంబంధించి మందులను వాడటం వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లోని మందులను మాత్రమే వాడాలన్నారు. ప్రత్యేకంగా ఏంటంటే మందులు అనేవి అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు వాటిని తగ్గించడం కోసము ఈ మందుల వినియోగం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కానీ ఏంటంటే ఈ మందులు వాడడంలో కొన్ని జాగ్రత్తలు అనేవి అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి గురించి అవగాహన కార్యక్రమము ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ వారం రోజులు పాటిస్తున్నాము. పేషెంట్ సేఫ్టీ ముఖ్యము అనే కాన్సెప్ట్ మీద ఈ ఏడాది ఏంటంటే రోగి యొక్క రక్షణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి దానిపైన మనము దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ సంవత్సరం మనం దాని మీద చేస్తున్నాము. ప్రత్యేకంగా ఏంటంటే ప్రజలకు మేము తెలియజెప్పేది ఏంటంటే మందుల వినియోగం అనేది చాలా జాగ్రత్తగా వాడవలసింది. డాక్టర్లు దాన్ని వాడమని చెప్తేనే, అలాగే డాక్టర్లు వాడమన్న డోస్ ప్రకారము తక్కువ వాడినా అది సరిగా పనిచేయదు, ఎక్కువ వాడినా కూడా దాని మీద దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మెడికల్ షాప్లో ఏమీ డాక్టర్ యొక్క సలహా లేకుండా, అలాగే ఫార్మసిస్ట్ సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు వినియోగం వాడడం వలన చాలా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. చాలామంది చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకని
ప్రత్యేకంగా ఈ వారం రోజులు కూడా ఏంటంటే ఈ అవగాహన కోసం మనం ఈ మెడికల్ కాలేజ్ తరపు నుంచి చేస్తున్నాము. మంగినపూడి బీచ్ నందు అంతర్జాతీయ సముద్ర తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులతో కలిసి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను, క్యారీ బ్యాగ్లను, చెత్తా చెదారాన్ని అధికారులతో కలిసి శుభ్రపరిచారు. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ మానవులు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల సముద్ర జీవుల మనుగడకు ప్రమాదం వాటిల్లుతోందని తెలిపారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, బాటిళ్లను వినియోగించిన తరువాత తీర ప్రాంతంలో పడివేయటం వల్ల సముద్ర ఆటుపోట్ల అలల తాకిడికి సముద్రంలో కలిసి కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే దాంట్లో ఒక ముఖ్యమైన అంశం మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణం. మనము పర్యావరణం నుంచి గాలి పీల్చుకుంటాము. పర్యావరణంలో మనకు శుభ్రంగా ఉంటే మనకు ఎటువంటి జబ్బులు రావు. కానీ మనము రాను ఏమైపోయింది, మనం చిన్నప్పుడు ఒక షాపుకు వెళ్తే మనమే ఇంటి నుంచి సంచి తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఏదో హోటల్ నుంచి పార్సల్ తీసుకొని రావాలి అన్నా ఒక బాక్స్ తీసుకొని వెళ్ళి, స్టీల్ బాక్స్ తీసుకొని వెళ్ళి దాంట్లో వేయించుకొని వచ్చేవాళ్ళం. నాకు కూడా చాలా బాగా గుర్తుంది. కానీ రాను యూజ్ అండ్ త్రో సంస్కృతికి అందరూ కూడా అలవాటు పడిపోయాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను షాపుకి వెళ్తున్నాను ఏదో తీసుకురావాలి అని, మా ఇంట్లో సంచి ఉంది అయినా నేను సంచి పెట్టుకొని వెళ్ళాను. ఎనీవే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కదా అని అక్కడికి వెళ్తాము, తీసుకొని వస్తాము, మొత్తం తీసుకొని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల మనకు డ్రైనేజ్లో ప్లాస్టిక్ వేస్తాము, అప్పుడు డ్రైనేజ్ వాటర్ పారదు, వాటర్ అక్కడే నిల్వ ఉండిపోతుంది. దాని నుంచి దోమల బెడద స్టార్ట్ అవుతుంది, దాని నుంచి రకరకాల జబ్బులు వస్తాయి. ఇప్పుడు అన్ని కొత్త రకాల జబ్బులు. ఇప్పుడు మీరు కేరళలో చూస్తే ఆల్రెడీ ఏంటి అంటే అది కూడాను నీటి నిల్వలోనే బ్రీడ్ అయ్యే మైక్రో ఆర్గానిజం నుంచి వచ్చేదన్నమాట యాక్చువల్లీ. సో దానికే మనము మన బిహేవియర్లో సమూలంగా చేంజ్ చేసుకునే అవసరం ఎంతో ఉంది. దాంట్లోనే భాగంగా ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఈ 15 రోజులు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. దాంట్లో ఈ రోజు మనము మంగినపూడి బీచ్ని క్లీనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు కోస్టల్ క్లీనప్ డే కూడా. ఇక్కడ మనం అందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, అలరించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి బీచ్కి వస్తాము. వచ్చినప్పుడు ఇక్కడేమో తింటాము, ఇక్కడే పారేసిపోతాము. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి బీచ్ని సుందరంగా మనము తీర్చిదిద్ది దాన్ని అలాగే ఉంచే అవసరం ఎంతో ఉంది. సో దానికే ఈరోజు మనము బీచ్ని వీలైనంత వరకు మనము క్లీనప్ యాక్టివిటీ టేకప్ చేయాలి అని కోరుకుంటున్నాను. సముద్ర తీరాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం 2025 మరియు సేవా పర్వ 2025 సందర్భంగా పరిశుభ్రత కార్యక్రమం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. సముద్ర పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 912 గ్రామ పంచాయతీల పరిధిలో ఇంతవరకు మొదటి విడతగా 231 గ్రామ పంచాయతీలను స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగంగా ఓడిఎఫ్ మరియు మోడల్ గ్రామాలుగా గుర్తించామని, ఈ రోజు 31 గ్రామ పంచాయతీలను ఓడిఎఫ్ మరియు మోడల్ గ్రామాలుగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రోగ్రామ్ చాలా మంచిగా ఈ ఏర్పాటు చేసినందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, డిపిఓకి, అలాగే ఇక్కడ గ్రామస్తులకి, పీజీపేట గ్రామస్తులకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి గతంలో యోగాంధ్రలో నేషనల్ అవార్డు, మనకి వరల్డ్ రికార్డ్ కూడా మనకి ఇక్కడ నుంచినే వచ్చింది. కాబట్టి చాలా మంచి విలేజ్ ఇది. ఇలాగే ఫ్యూచర్లో ఇంకా ప్రోగ్రామ్స్ ఇక్కడ పెడతాం. ఒక పక్కన ఒక షాగ్స్ కూడా రెడీ అవుతుంది. సో వరల్డ్ టూరిజం డే రోజు 27 సెప్టెంబర్ రోజు అది కూడా ఓపెన్ చేయవచ్చు. లేదా ఒకసారి చూసుకొని మన ఎంటైర్ డిస్ట్రిక్ట్లో టూరిజం ప్రాజెక్ట్స్ కూడా మనం ఆ రోజు ఓపెన్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. క్లీనప్ డే సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం పెద్దగనగలవనిపేటలో ఈరోజు ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డైనమిక్ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారు, అలాగే ఇంకో డైనమిక్ జేసీ గారు ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే యంగ్ మన ట్రైనింగ్ కలెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ కరుణశ్రీ గారు, పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ నుండి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ చూసిన వ్యర్థాలు సముద్రంలోకి డైరెక్ట్గా నదుల ద్వారా అలాగే కాలువల ద్వారా వచ్చి కలిసిపోతున్న వైనం, దాంట్వల్ల మత్స్య సంపద తగ్గిపోవడం, అలాగే పొల్యూషన్ అవడం, వాటర్ చేపల కడుపులోకి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళిపోవడం, అలాగే ఆవులు కడుపుల్లోకి కూడా వెళ్ళి కేజీలు తీసి 40-50 కేజీలు తీసిన పరిస్థితి మనం ఈ మధ్య వీడియోల్లో చూస్తున్నాం. నిన్న కూడా ఒక క్వశ్చన్కి కాలుష్యం మీద పెద్ద చర్చ జరిగింది. గౌరవ
ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ దీనికి ఒక ఫుల్ డే అసెంబ్లీలో కేటాయించాలని, పెద్ద ఎత్తున దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఇది గవర్నమెంట్ నుండే కాదు, పబ్లిక్ నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ రావాలి, ఒక అవేర్నెస్ రావాలి. అప్పుడే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయగలమని దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ముందు ప్రజలు మనం వాడకూడదనేది ముందు ప్రజల నుండి కూడా రావాలని కోరడం జరిగింది. నెక్స్ట్ వీక్ మోస్ట్లీ దీనిపైన పెద్ద చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది. ఎందుకంటే ఈ బీచ్ క్లీనింగ్లు చాలా ఇంపార్టెంట్. వచ్చే వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి. అవి మళ్ళీ భూమిలో కలాలంటే వందల సంవత్సరాలు పడుతుంది. దాన్ని మళ్ళీ ఈ ఆవు పాలల్లో కూడా వస్తున్న పరిస్థితి, తల్లి పాలల్లో కూడా మైక్రో లెవెల్, ఇది నానో మైక్రో లెవెల్లో ఇది ప్లాస్టిక్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ పోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మే జీవో 108ను ఆనాడు తెచ్చింది. 50% సీట్లు అమ్మాలని చూసింది వైసీపీ కాదని ఎద్దేవా చేశారు. జగన్ సీట్లు అమ్మాలని చూస్తే నేడు చంద్రబాబు ఏకంగా కాలేజీలను అమ్మేశాడన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా అని, మేనేజ్మెంట్ కోటా అని సీట్లు అమ్మడం దేశంలో ఎక్కడా లేదని, ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే వెనక్కి తీసుకోవాలని, జీవో 108ను రద్దు చేయాలని కోరారు. నెల్లూరు రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 30 లక్షల పరిహారం ఇవ్వాలని, కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు దేశంలో బీజేపీ ఓటు చోరీ చేసిందని ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 19/7/2023 అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఉంది, రిమ్స్ కడప ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే దాదాపు 10-11 మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి ఈ యొక్క పేద విద్యార్థులకు వైద్య విద్యని దగ్గర చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మీరు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తెలియదు, డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలియదు జనాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టాడు, సంతోషం. కట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చాడు. ఏమని తీసుకొచ్చాడంటే, పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2023 and 24. ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే 23-24 అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లకి ఫీజు నిర్ధారించాడు. దీని ఒకసారి చూడండి, నేను చెప్తాను. వీటిల్లో 50% సీట్లని ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి లాగానే ఏ కేటగిరీకి 15,000 రూపాయలు ఫీజు నిర్ణయించారు, మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీకి 12 లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు, ఎన్ఆర్ఐ కోటాకి 20 లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మీరు ప్రభుత్వ సొమ్ముతో కాలేజీలు కట్టి నడపాల్సింది పోయి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవాలనేటటువంటి దారుణమైనటువంటి ఆలోచన, పేద విద్యార్థులకు సంబంధించి ఉచితంగా వైద్య విద్యను అందించాలనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి, ఆలోచన తొంగలో దొక్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా సీట్లను ప్రవేశపెట్టింది ఎవరు? దీనికి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన అమలాపురంలో విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. తొలుత అమలాపురం గడియారం స్తంభం సెంటర్ నుంచి భారీ ర్యాలీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం 17 మెడికల్ కాలేజీలు పేదల భవిష్యత్ కోసం తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు.
మరి 5 ఓపెన్ అయ్యాలి అంటే దశలవారీగా జరిగే పని. ఎవరు అరిచేతో సర్కారు చూపించలేరు. చంద్రబాబు నాయుడు గారు మరి రాజధాని ఎప్పుడు మొదలెట్టాడు, మరి ఈరోజు ఎందుకు మునిగిపోతుంది? మరి దానికి సమాధానం కూడా మీరు అడగాలి కదా. అంచేత దాని మీద జగన్మోహన్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా రాజా చెప్పినట్టు మీ బినామీలను పక్కన పెట్టి ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఈ కాలేజీలు కట్టండి. ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు అలాగే వైద్యుల యొక్క వైద్యం అందట్లేదు పేదవారికి. ఇవాళ ఒక కూటమి నాయకులు తప్ప ఎవరో ప్రైవేట్ బిల్లులు కట్టుకోవడానికి సిద్ధంగా లేరు, కట్టుకోలేకపోతున్నారు. కరెంటు బిల్లు కానీ ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు కానీ. అట్లాంటి ధరల్లో ఈ విలేకరుల బిల్లుకే సీట్లు వస్తాయి, డబ్బునటువంటి ధనవంతుల బిల్లుకి తక్కువ కట్టండి వస్తుంది, పేదలకే సీట్లు వస్తాయి, ఎంతో మందికి విద్య అందుబాటులోకి వస్తుంది. దేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్ లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అమ్మవారిని అభిషేక జలాన్ని వెండి పలకీలో తీసుకొచ్చి అమ్మవారిని ఊరేగిస్తూ, మరి అలాగే 108 మంది కలిసలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవమూర్తికి అభిషేక జలం అభిషేకించి మరి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రతిరోజు కుంకుమ పూజలు, లలితా పారాయణం ఇవన్నీ ప్రారంభమవుతూ అనేక అలంకారాలు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులు దర్శనమిస్తున్నారు. మరి అలాగే ముఖ్యంగా మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిలో అలంకారంలో ముఖ్యమైనది 26వ తారీఖున మహాలక్ష్మీదేవి అలంకారంగా భక్తులు సమకూర్చిన నగదుతో కొత్త కరెన్సీతో చేస్తున్నారు. మరి ఆ అలంకరణ చేసి మరునాడు ఎవరైతే నగదునిచ్చారో ఆ నగదుని మరి వారికి కొత్త కరెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా గృహప్రవేశాల్లోని పెళ్లికి ఇల్లు కట్టుకోవడానికి అట్లకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 44 మంది లబ్ధిదారులకు 11,86,000, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కింద 19 మంది లబ్ధిదారులకు 19 లక్షల పైచీలకు, నూకపల్లి గ్రామానికి 4 కుల సంఘాలకు సంఘానికి 5 లక్షల చొప్పున, ఇంకా కొన్ని గ్రామాల్లో మహిళా సంఘ భవనాలు, అంగన్వాడీ భవనాలకు కూడా నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత, 2,22,032 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జునసాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రి నీవా నుంచి శ్రీశైలం జలాశయానికి ఇంట్లోగా 2,96,588 క్యూసెక్ల వరద నీరు వచ్చి శ్రీశైలం జలాశయం అవుట్లో మొత్తం 2,97,013 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.